అయిపోయింది పంతులే, అయిపోయింది 2 నిమిషాలకి పెట్టలేదా? జై శ్రీమన్నారాయణ. ఈరోజు తొలి ఏకాదశి. భక్తితో ఆచరించి పాపాలన్నీ తొలగించుకోండి. ఈ సర్వ ఏకాదశులలో ప్రధానమైన తొలి ఏకాదశి మహిమ. ప్రతి సంవత్సరము ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి తిథి తొలి ఏకాదశిగా పూజిస్తారు. ఈరోజు శ్రీమన్నారాయణ ఉపవాసంతో ఆరాధిస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఐశ్వర్యము, ఆరోగ్యము, శాంతి, సుభిక్షితాలు పొందుతాయి. ఈరోజు చేయవలసినది ఉపవాసం పాటించండి, విష్ణు సహస్రనామాలు చదవండి, అలాగే తులసి దళాలతో విష్ణు వైష్ణవ శ్రీమన్నారాయణ పూజించండి, దీపం వెలిగించి హరినామస్మరణ చేయండి, అలాగే అన్నదాన కార్యక్రమం చేసుకోవచ్చు. ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏంటంటే విష్ణు భక్తులు అత్యంత పవిత్రమైన రోజు. ఉపవాసము, జాగారం, విష్ణు సహస్ర పారాయణ సర్వ శ్రేష్కరము. అన్నదానం, తులసి దళార్చన పుణ్యప్రదం. ఈరోజు చేసిన పూజ, దానము, జపము 1000 గుణాల ఫలితాన్నిస్తుంది. కావున ఈరోజు తొలి ఏకాదశి ప్రతి ఒక్కరూ భక్తితో ఆచరించి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష పొందేది. కడపాకల్ గోదావరి తీరం లోపల రామాయణ స్వామి అభిషేకాలు జరిగాయి. అలాగే ఈరోజు నిత్య ఆరాధన సర్వ శాస్త్రానుసారంగా ఆగమానుసారంగా జరిగినాయి కాబట్టి అందరూ పాటించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.